హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. మనం ఇప్పుడు వచ్చేసి E7 రోడ్డు దగ్గర అయితే ఉన్నాం అనమాట. E7 N16 జంక్షన్. అలానే ఇది E7 జంక్షన్ వచ్చేసి మందడం నుంచి మనకి అనంతవరం వరకు అయితే ఉండబోతుంది. ఈ రోడ్లోనే ఈ బాలకృష్ణ గారి క్యాన్సర్ హాస్పిటల్ కూడా అయితే ఉంది. చూపిస్తాను పనులు జరుగుతున్నాయా లేదన్నది కూడా. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి అనంతవరం నుంచి మందడం వరకు అయితే ఉండబోతుంది అనమాట. ఇది 11.5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇది మొత్తం బిఎస్ఆర్ కాంట్రాక్టర్స్ అయితే చేస్తున్నారన్నమాట. 369.38 కోట్లతో. ప్రజెంట్ ఈ రోడ్డు పనులకు సంబంధించి రోడ్లు ఎలా ఉంది అన్నది కూడా మొత్తం అయితే చూపిస్తాను. వీడియో పూర్తిగా అయితే చూడండి. ఇక్కడ జరుగుతున్న పనుల గురించి అలానే ఇక్కడ ఎలా ఉందన్నది కూడా మీకు అయితే తెలుస్తుంది అనమాట. ప్రజెంట్ ఈ రాజధాని ప్రాంతం అంతా ఈ ఎన్ సిరీస్ కి సంబంధించిన రోడ్లు, ఈ సిరీస్ కి సంబంధించిన రోడ్లు పనులు అయితే మొదలు పెట్టేశారండి. మీరైతే చూడొచ్చు ఇక్కడ ఎలా ఉంది ఏంటన్నది కూడా. అంతా రెడీ అయితే చేస్తున్నారు. అంతకుముందు అంతా సగం పనులు అయితే ఆగిపోయింది కదా, ఇప్పుడు వాటిని మళ్ళీ ఈ E7 రోడ్డు మొత్తం అయితే స్టార్ట్ చేశారన్నమాట. చూస్తున్నారు కదా, మొత్తం అంతా రెడీ అయితే చేస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడైతే కరెంటు పోల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అక్కడ హాస్పిటల్ అయితే రాబోతుంది అనమాట. అంతకుముందు ఎంత అటువైపు హాస్పిటల్ వైపు ప్లేస్ వైపు అయితే ఉంటే మళ్ళీ వాటిని ఇటు సైడ్ అయితే మార్చారు. మీకు అది కూడా అప్పుడు వీడియో అయితే చేశాను అనమాట, ఒక 4 నెలల క్రితం. మీరైతే చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఇటు రైట్ సైడ్లోనే ఇక్కడ హాస్పిటల్ అయితే వస్తుంది. అది కూడా చూద్దాం. ఇదిగండి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి సాయిల్ టెస్టింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. చాలామంది కామెంట్ చేస్తున్నారు పనులు స్టార్ట్ అయినాయా లేదా అని చెప్పని. E7 రోడ్డు పక్కనే ఈ 5 ఎకరాల్లో ఈ హాస్పిటల్ అయితే రాబోతుంది. చూస్తున్నారు కదా, సాయిల్ టెస్టింగ్ పనులు అయితే జరుగుతున్నాయండి. వెళ్ళి చూద్దాం ముందు ఈ రోడ్డు ఎలా ఉందో కూడా. రోడ్డు ఈ రెండు పక్కల కూడా మీరైతే చూడవచ్చండి, అంతా సాఫ్ చేసి పెట్టారన్నమాట. అలానే రైట్ సైడ్ కూడా మొత్తం అంతా అంతకుముందు వేసిన రోడ్డును కూడా మొత్తం క్లియర్ అయితే చేశారు. ఎందుకంటే ఈ మొత్తం ప్రజెంట్ ఇటువైపు అంతా డక్స్ నిర్మాణ పనులు కూడా అయితే కంప్లీట్ అయితే అయినాయి. దీనికి సంబంధించి ఇంకా సైడ్ అయితే క్లియర్ అయితే చేస్తున్నారన్నమాట. ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా, ఇటు రైట్ సైడ్లో మొత్తం రోడ్ వేయడం కోసం అని చెప్పి అంతా రెడీ అయితే చేశారు. ఇక్కడంతా పనులు అయితే జరుగుతున్నాయండి. ఆల్రెడీ అంతా క్లీన్ చేసి అయితే పెట్టారన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈ రోడ్డు పనులు అయితే ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రోడ్డు పనులకు సంబంధించిన పనులు కూడా అయితే పూర్తి అయితే చేస్తారు.
ఇటువైపు కూడా చూడొచ్చండి. ఇదంతా క్లియర్ అయితే చేశారనమాట. క్లియర్ అయితే చేసుకొని ఇదంతా మట్టినైతే తోడుకొనైతే ఏస్తున్నారనమాట. ఎందుకంటే ఈ లైన్ ఈ E7 రోడ్‌లో కూడా మొత్తం అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ అలానే అండర్‌గ్రౌండ్ ఆహ్, కేబుల్ లైన్స్ అన్నీ వస్తాయన్నమాట. దానికి సంబంధించింది అంతకుముందు గతంలోనే ఈ పెండింగ్ ఉన్న పనులైతే మీరైతే చూడొచ్చు. ఇక్కడ కూడా ఈ పనులైతే జరుగుతున్నాయన్నమాట. చూసారు కదా! ఎంత మట్టయితే పోసి అంత లెవెల్ అయితే చేస్తున్నారు ఇక్కడ. అలానే ఈ పైప్ లైన్లు కూడా మొత్తం అయితే తీసుకొచ్చి పెట్టారన్నమాట. ప్రజెంట్ అయితే ఈ రోడ్డు ఎలా ఉందన్నది మీరే చూడొచ్చు. తర్వాత రోడ్డు పడే టయానికి ఎలా ఉంటుందో అన్నది కూడా మీకైతే వివరంగా అయితే చూపిస్తానండి. ఇవి చూస్తున్నారు కదా! ఇవి గతంలోనే ఈ సైడ్ డక్ట్స్ నిర్మాణం పనులైతే చేశారన్నమాట. అలానే ఈ అండర్ గ్రౌండ్‌లో కేబుల్ లైన్‌కి సంబంధించి మొత్తం ఈ డ్రైనేజీ పనులు కూడా మొత్తం ఇక్కడైతే ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా దీనికి సంబంధించి పనులనేది ఇటు సైడ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ప్రెజెంట్ అంతా ఈ7 రోడ్ అంతా క్లియర్ అయితే చేసుకొని లెవెల్ అయితే చేస్తున్నారన్నమాట. కెమెరా చూడొచ్చు. అక్కడ ఆల్రెడీ జేసీబీ అయన్నీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. టిప్పర్లు కూడా అయితే భారీగా అయితే తిరుగుతున్నాయన్నమాట. మీరు వీడియో పూర్తిగా అయితే చూడండి. మీకైతే తెలుస్తుంది ప్రెజెంట్ ఇక్కడ ఏ పనులు జరుగుతున్నాయి అన్నది కూడా. ఇక్కడ చూసారు కదా! అంతా ఈ మట్టినైతే పోసి ఇదంతా లెవెల్ అయితే చేస్తున్నారన్నమాట. అలానే మీకు మధ్యలో అయితే అది చూపిస్తున్నారు కదా! అండర్ గ్రౌండ్ ఈ డ్రైనేజీ కేబుల్స్ లైన్‌కి సంబంధించినటువంటి లైన్ అన్నమాట. ఇక్కడ ఇటువైపు 2 వైపులా కూడా మొత్తం సదునైతే చేస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి అంతా తవ్వారనమాట. తవ్వేసి లెవెల్ అయితే చేశారు. తర్వాత మిషనరీతో మొత్తం లెవెల్ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉందండి. ఇదిగోండి ఇక్కడైతే మీరే చూడొచ్చు. ఇదంతా ఆల్రెడీ లెవెల్ అయితే చేశారనమాట. చాలా వరకు ఈ రోడ్డు లెవెల్ పనులు అయితే జరిగినాయి. మీకు అక్కడ ఎదురుగా ఆల్రెడీ టవర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా! అవి వచ్చేసేమో ఎన్‌జీఓ ఆఫీసెస్ టవర్స్ అనమాట. ఇదిగోండి ఇక్కడైతే గనక ఇక్కడ ఇలా అయితే ఉంది. ఇది అంతకుముందు ఈ కేబుల్ లైన్స్‌కి సంబంధించి లాగడం కోసం అని చెప్పి గుంటలైతే తవ్వారనమాట. పనులు పెండింగ్ ఉండటం వలన ఈ విధంగా అయితే ఉంది. ఇంకా ఇక్కడ కూడా ఈ రోడ్ లెవెల్ అయితే చేశారు. ఇది చేసిన తర్వాత ఇంకా ఈ పనులైతే స్టార్ట్ చేస్తారు. మీకు అక్కడ ఎదురుగా కనిపిస్తున్నాయి కదా! ఎన్‌జీఓ ఆఫీస్ టవర్స్ అనమాట. ఇటు అనంతవరం నుంచి ఇటు మందడం వరకు వెళ్ళాలనుకుంటే ఈ రోడ్లో చాలా త్వరగా అయితే వెళ్ళొచ్చు అనమాట. ఈ రోడ్ మొత్తం కంప్లీట్ అయితే. ఇదంతా కూడా చూడండి ఒకసారి. అంత లెవెల్ అయితే చేసేసారనమాట. ఈ సైడ్ ఉన్న మొక్కలను కూడా అయితే మొత్తం తొలగించేసి ఈ సైడ్ అయితే పడేశారు. మీరైతే చూస్తున్నారు కదా! ఇంకా ఇటువైపు కూడా ఈ రోడ్డు పనులు అయితే చాలా వేగంగా అయితే జరుగుతాయి. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత ఈ రోడ్డుకి సంబంధించి అప్డేట్ అయితే ఇస్తాను.
ఇదిగోండి ఇక్కడ కూడా చూసారు కదా, ఇది కూడా కొత్తగానే చేసినటువంటి క్లియరెన్స్ పనులు అనమాట. ఈ వెహికల్స్ కూడా వెళ్ళటం కోసం అని చెప్పని, ఈ టెప్పులు వెళ్ళటం కోసం అని చెప్పి అంత లెవెల్ అయితే చేశారు, క్లియర్ చేశారు. అలానే మనకి ఇక్కడ N12 రోడ్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. మీరు ఇప్పుడు ఇది చూస్తుంది వచ్చేసాము NGO ఆఫీసెస్ టవర్స్ అనమాట. చూసారు కదా, పనులు అయితే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. అలానే కలర్స్ అయితే వేస్తున్నారు కొన్ని టవర్స్ కి. ఈ కంప్లీట్ అయినట్ల వరకు అయితే ఈ కలర్స్ అయితే వేసి పనులు అయితే చేస్తున్నారండి. మనం ఇంకో 2 కిలోమీటర్లు వెళ్తే కనుక డైరెక్ట్ మందిరం దగ్గరికి అయితే వెళ్తాం. ప్రజెంట్ ఇప్పుడు మనం ఇక్కడ అయితే ఉన్నాం అనమాట. మీరు చూసారు కదా, ఇదంతా N12 రోడ్ అనమాట. అది N12 రోడ్డుకి సంబంధించి మనకి ఐకానిక్ టవర్స్ బ్యాక్ సైడ్ అటువైపు ఇటువైపు పనులు జరుగుతున్నాయి కదా. ఇటువైపు ఏంటంటే అంతకుముందు రోడ్లు వేయడం కోసం అని చెప్పి గుంటలు తవ్వారు. ఈ వర్షం కారణంగా ఎంత నీరు అయితే ఉంటే ఆ నీరుని తొలగించడానికి కోసం అని చెప్పి హెవీ మోటార్లను అయితే పెట్టి చేస్తున్నారు. ఇగో చూస్తున్నారు కదా, అసలు కలర్స్ అయితే వేసి ఎంత అందంగా అయితే కలర్స్ అయితే వేస్తున్నారు. ఇవన్నీ వచ్చేసి NGO ఆఫీస్ టవర్స్ అనమాట. బ్యాక్ సైడ్ అయితే మనం ఉన్నాం అనమాట ఈ రోడ్లో. ఇదండి చూసారు కదా, మనం ఇప్పుడు అనంతపురం నుంచి ఇక్కడ గ్రూప్ డి ఆఫీసెస్ టవర్స్, అలానే ఇక్కడ గ్రెజిడ్ ఆఫీసెస్ టవర్స్, ఈ అనంతపురం రోడ్డు మొత్తం ఇక్కడ అనంతపురం నుంచి మందడం వరకు అయితే ఉంటుంది అనమాట. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నాను. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చటని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.